నమస్కారం. బీఆర్‌కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువుగారున్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ మధ్య కాలంలో వశీకరణ అని బాగా వినిపిస్తుంది. అవునండి. అంటే మనం మరుగుమందు పెట్టి మనం ఒకరిని మన దారికి తెచ్చుకోవచ్చా? అసలు ఇప్పుడున్న కలియుగంలో మనం దీన్ని నమ్మొచ్చంటారా? చాలా మంచి ప్రశ్నమ్మ. తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి పద్ధతులున్నాయి. మనిషిని వశీకరణ చేసుకునేటటువంటి పద్ధతులు ఒక రకంగా ఉంటాయి. అలాగే కొన్ని ప్రకృతిలో ఉన్నటువంటి మంత్రించినటువంటి మందులు పెట్టడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. వశీకరణ ప్రయోగం అంటే అర్థం ఏంటంటే, అసలు ఇది ఎందుకొచ్చింది? ఈ పదం ఎందుకు వాడుతున్నారనేది తెలుసుకుంటే అందరికీ అర్థమవుతుంది. వశీకరణ ప్రయోగం అనేటిది పూర్వకాలంలో ఎలా ఉండేది అనంటే గనక, ఒక శత్రువుని ఎదిరించడానికి, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఒక శత్రువుని ఎదిరించలేకపోవడానికి మన శక్తి సరిపోదు అనుకున్నటువంటి సందర్భాల్లో ఈ వశీకరణని ఎక్కువగా అంటే మంచి కోసం వినియోగించుకునేటటువంటి సాంప్రదాయం అప్పట్లో ఉండేది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలి అంటే, ఒక వ్యక్తి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. చాలా పీడిస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా నన్ను కిందికి లాగేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఎదుర్కొనేటటువంటి శక్తి నా దగ్గర లేదు. ఎందుకంటే డబ్బులో బలవంతుడు, ఆహ్, ధ అంటే ధ ధనానికి బలవంతుడే, అలాగే దేహంలో బలిష్ఠుడే, అన్ని రకాలుగా బలవంతుడైనటువంటి వ్యక్తిని మనం ఎదిరించలేం కాబట్టి, అప్పటి కాలంలో ఏం చేసేవారంటే గురువుని ఆశ్రయించి, ఇతన్ని నేను ఎదిరించలేకపోతున్నాను, ఇతని వల్ల నాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇతడు నా మీద ఏదో ప్రయోగం చేశాడని చెప్పేసి ఏం చేసేవారంటే, అతన్ని ఆయన చెప్పేలా, అంటే ఎవరైతే బలహీనుడున్నాడో అతడు చెప్పేలా అతన్ని వశీకరణం చేసుకునేటటువంటి పద్ధతులు. వశీకరణ కేవలం స్త్రీలనే కాదు, పురుషులను కూడా వశీకరణ చేసుకునేటటువంటి పద్ధతులు పూర్వకాలంలో ఉండేవి. అంటే అతను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రశక్తిని ఉపయోగించి వశీకరణ చేసుకునే పద్ధతులు ఉండేటటువంటివి. ఇది మంచి కోసం వినియోగించాలి అని ఏర్పడినదే తప్ప, చెడు కోసం వినియోగించాలని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. రానున్న కాలంలో ఏమైపోయింది? కాలం మారుతున్న కొద్దీ డబ్బు కోసం లోబడి, లేదా అనుకున్న పనులు సాధించుకోవాలి అని జెప్పి, ఈ వశీకరణ ప్రయోగం అందరి మీద వినియోగించడం ప్రారంభం చేశారు. అంటే అవసరాలు తీర్చుకోవడానికి. డబ్బు వ్యామోహం పెరిగిపోయి, డబ్బుని ఎలాగైనా సరే అతని నుంచి మనం తీసుకోవాలి అని జెప్పేసి. ఒక మనిషిని వశీకరణ చేసుకోవడానికి రెండే మార్గాలు. ఒకటి, ఒక మనిషిని చెప్పినట్టు వినిపించుకోవడానికి అయితే డబ్బు కారణమై ఉంటుంది, లేదంటే స్త్రీ కారణమై ఉంటుంది. ఈ రెండిటి కారణాల వల్లనే ఒక వ్యక్తిని వశపరుచుకోగలుగుతాం తప్ప, అంతకు మించి మనిషిని వశపరుచుకుంటే మనకేమొస్తుంది? ఏమీ రాదు. అయితే అవును. అతడు అయినా ఉండాలి, లేదా సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి, లేదా అతనితో మనకేదైనా అవసరమైనా పడి ఉండాలి. హ్మ్. అతని దగ్గరికెళ్తున్నాం, ఎన్నిసార్లు వెళ్ళినా గూడా మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని చూడట్లేదు, అయ్యో! మనకు అతనితో పనుంది, మన పని చెయ్యట్లేదు అనుకున్న సందర్భంలో ఏం చేస్తాం? ఇతనితో ఎలాగైనా మనం పని చేసుకోవాలి, ఏదైనా చేసి మనం పని చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? మన మాట వినట్లేదు కదా! మన మాట వినేలా ఇతని మీద వశీకరణ ప్రయోగం చెయ్యాలి అని అన్నప్పుడు ఏమవుతుంది? అది ఒక గురువుని ఆశ్రయించడం ద్వారా, ఆ గురువు ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకం ద్వారా, లేదా ఆ వ్యక్తి యొక్క ఫోటో ద్వారా వశీకరణ చేసి, ఆ వ్యక్తిని మీరు చెప్పినట్టు వినేలా చేసేటటువంటి పద్ధతే వశీకరణ విధానం. ఈ మధ్య కాలంలో ఆ వశీకరణ విధానం ఎలా మారిపోయింది? భార్యాభర్తలను విడదీయడానికి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటటువంటి విధానం చూడలేక, లేదా మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మాయి ఈ వ్యక్తిని ప్రేమించింది, ఆ వ్యక్తి నాకు నచ్చలేదు, అతన్ని ఎలాగైనా సరే దూరం చెయ్యాలి అనేటటువంటి విధానాల ద్వారా, లేదు అనంటే గనక పురుషులు ఎలా ఉన్నారు అనంటే గనక, ఈ అమ్మాయి నాకు నచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని ఎలాగైనా వశపరుచుకొని మనం కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటి విషయాల ద్వారా, లేదా వీళ్ళిద్దరిని విడదీసి మనం శాడిజాన్ని చూడాలి, వాళ్ళ యొక్క బాధను మనము ఆనందించాలి అనేటటువంటి పద్ధతుల ద్వారా, ఇలా అనేక రకాలుగా ఈ వశీకరణ ప్రయోగాలనేటివి మనుషుల మీద ప్రభావితం చేయిస్తున్నారు. అంటే ఇవి ఉన్నాయా? లేదా? అనే దానికంటే ఇవి మనము శాస్త్రమునందు, వేదమునందు కొన్ని పద్ధతులు చెప్పారు. హ్మ్. చేసే విధానాలు మనకున్నాయి. ఎందుకంటే
మనం ఏదైనా చూసాము, చేశాము అని అంటే గనక అప్పట్లో ఏం చేసేవాళ్ళు లిఖితపూర్వకంగా రాసి పెట్టేటటువంటి వాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో. ఆ తాళపత్ర గ్రంథాల నుంచి వచ్చినటువంటిదే ఈ వశీకరణ ప్రయోగం. అందులో వశీకరణ ఉంటుంది, విద్వేషణ తంత్రం ఉంటుంది, మారణ తంత్రం ఉంటుంది, అలాగే విశేషమైనటువంటి తాంత్రిక విద్యలు ఉంటాయి. ఇలా 1 కాదు, 2 కాదు. మనుషుల్ని కలపడానికైనా ఉన్నాయి, విడదీయడానికైనా ఉన్నాయి, చంపడానికైనా ఉన్నాయి. ఎలా ఉంటాయి? మనం ఇక్కడే కూర్చుంటాము. మనిషి ఎక్కడో ఉంటాడు. మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రదేశం నుండే ఆ మనిషిని ఎలాగైనా సరే మనం ట్రాప్‌లో వేసి మరణించేలా చేయవచ్చు. లేదు అతడు మన మాట వినేలా చేయవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఇప్పుడు ఆధునిక యుగంలో మనకు పెరిగిపోయాయి. అంటే దాన్ని చేసేటటువంటి పద్ధతులు పెరిగిపోయాయి. అప్పట్లో ఏంటంటే మంచి కోసం వినియోగించేవాళ్ళు. ఇప్పుడు చెడు కోసం వినియోగిస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇప్పుడు టీవీ ఎక్కడో ఉంది. మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? వితిన్ సెన్సార్ లేదంటే వేరే ఒక కారణాల వల్ల, యాంత్రిక విధానంలో ఉన్నటువంటి కారణాల వల్ల. మనం ఇక్కడే ఉన్నాము. ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాం గదా! ఎలా సాధ్యపడుతుంది మరి? అంటే ఇక్కడ టెక్నాలజీ ఎలాగైతే పెరిగిందో పూర్వకాలంలో దీనికి ముందే ఎక్కడో ఉన్నటువంటి మనిషిని మనం ఇక్కడ కూర్చున్న దగ్గర నుండే ఏదైనా చేసేటటువంటి ప్రయోగాలు మన దగ్గర ఉండేటటువంటి విధానాలు శాస్త్రంలో ఉన్నాయి. అవే పద్ధతులు ఇప్పుడు రూపాంతరం చెందాయి. రూపాంతరం అంటే ఏంటి? వేరే కొత్త రకాలైనటువంటి ప్రణాళికలను సృష్టించుకొని ఏదైనా చేసేటటువంటి పద్ధతులు ఈ మధ్య కాలంలో చాలామంది పెంచుకున్నారు. అందుకే వశీకరణ ప్రయోగం భార్యాభర్తలు కలపడానికి పనికొస్తుంది, విడదీయడానికి పనికొస్తుంది, వేరే వాళ్ళను వశీకరణ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి విధానాలు మన శాస్త్రంలో మనకు పెద్దవాళ్ళు అందించినటువంటి గ్రంథాల్లో ఇప్పటికీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కలియుగంలో ఇది నమ్మొచ్చా, నమ్మకూడదా అంటే అది జరిగినటువంటి వ్యక్తిని ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా జరిగింది అనడానికి కొన్ని సంకేతాలు, సూచనలు కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయిని ఇష్టపడ్డ తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో ఏం చేస్తాడు ఆ వ్యక్తి? అబ్బా! ఈ అమ్మాయిని నేను ఎలాగైనా దక్కించుకోవాలి, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయితోనే ఉండాలి అనుకునేటటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆమెను ఎదుర్కొనేటటువంటి శక్తి లేదు, లేదా వాళ్ళ ఇంట్లో ఒప్పించేటటువంటి శక్తి లేదు. అలాంటి సమయంలో ఏం చేస్తాడు? వశీకరణ ప్రయోగం లాంటి విధానాన్ని నమ్ముకొని ఆ వచ్చినటువంటి గురువుతో ఏం చేస్తాడంటే ఆ వశీకరణ ప్రయోగించి ఆ అమ్మాయిని వివాహం చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి. లేదా స్త్రీ అయినా సరే, ఈ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను, ఈ అబ్బాయిని ఎలా సరే దక్కించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయి. అంటే ఇవి కేవలము భార్యాభర్తల మధ్యే కాదు, అన్నాదమ్ముల మధ్య చేయొచ్చు, అత్తా కోడళ్ళ మధ్య చేయవచ్చు, పెద్దవాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు చేయొచ్చు. ఇలా ఒకరికి ఇద్దరికని కాదు, బయటి వాళ్ళకు కూడా ఎవ్వరికైనా చేసేటటువంటి విధానాలున్నాయి. అందులో కొన్ని వస్తువులను వాడతారు. ఆ వస్తువు బహిరంగంగా చెప్పలేం కాబట్టి, ఆ వస్తువులు మీడియా ముఖంగా చెప్పకూడదు కాబట్టి, కొన్ని వస్తువుల యొక్క కారణము చేత ఇలాంటి ప్రయోగాలు చేసి ఏం చేస్తారు అనంటే గనక మనం అనుకున్నటువంటి కోరికను సాధించుకుంటారు. ఒకటి ఇవి ఎక్కువ ఎవరు చేస్తారు? భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వారు. అయ్యో! నా భర్తతో నేను కలిసి ఉండాలనుకోండి. ఇప్పుడు చాలామంది తొందరపడి తప్పులు చేసేస్తూ ఉంటారు. ఆ తప్పుల కారణం చేత కోర్టు దాకా వెళ్ళి విడాకుల దాకా వెళ్తారు. ఆ విడాకులు ఇప్పుడొస్తాయా, అప్పుడొస్తాయా? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరికి ఏమవుతుందో రియలైజ్ అయిపోతుంది. ఏమని? అబ్బా! నా భర్త ఉంటే నాకు బాగుండేదేమో, నేను అనవసరంగా తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో, ఇప్పుడు నా భర్త నాకు కావాలని అనిపిస్తుంది అనుకున్న సందర్భాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతను పెంచి ఇద్దరు ఒకటయ్యేలా చేసేటటువంటి విధానాలు ఈ యొక్క తాంత్రిక విధానంలో ఉంటాయి. అవి క్రమ పద్ధతితో చెయ్యాలి. అందులోనూ ఈ పద్ధతి ఎంచుకోవాలి అని అంటే గనక దానికి చాలా కఠోరమైనటువంటి పద్ధతులుంటాయి. అవన్నీ చేస్తే గనక మనం అనుకున్నది సాధించవచ్చు. ఇప్పటికీ కూడా మీరన్నట్టుగా మందులు ఉన్నాయి, వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి. అలాగే మనం ఎదుటి వ్యక్తి ద్వారా ఏ పని చేయించుకోవాలనుకున్నా దానికి కూడా అనేక విద్యలు ఉన్నాయి. అవి శాస్త్రంలో ఉన్నటువంటి విద్యలను ఉపాసన చేసినటువంటి వారు, దాని గురించి ఎన్నో రకాల పరిశోధన చేసినటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయి. ఇప్పటికీ మన కంటితో చూసినటువంటి విధానాలు కూడా చాలా మట్టుకున్నాయి. చేసినటువంటి పద్ధతులు కూడా మా పీఠంలో చాలా రకాలుగా ఉంటాయమ్మ అవి. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.